కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు, కొందరు ప్రవక్తలలో ఒకడని అనుకుంటున్నారు. అయ్యా నన్ను గురించి ఏమనుకుంటున్నారు, నేను ఎవడనుకుంటున్నాను? ఇది రెండు విధాలుగా అక్కడ బైబిల్ వ్యాఖ్యానకర్తలు పండితులు చెప్తున్నారు. ఎందుకంటే మనము ఆ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వచ్చాను, ఇక్కడ నన్ను ఎవరైనా గుర్తుపట్టారా లేదా అనేది ఒక ఎక్స్పెక్ట్ లో అయితే, రెండోది ఏమనుకుంటున్నారు, నేను దేవుని కుమారుడు అనుకుంటున్నాడా, వేరే వాళ్ళు ఎవరో మామూలు అనుకుంటున్నారంటే, యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యుల్లో 12 మంది చెప్తున్నారు, అయ్యా ఒకరు ఇర్మియా అనుకుంటాను, యోహాన్ అనుకుంటాను, బాప్తిస్మం నుంచి యోహాన్ చనిపోయాడు కదా, ఆ తర్వాత నువ్వే ఆ ఆత్మ నీకు వచ్చింది అనుకుంటున్నారు. ఇంకా కొంతమంది ఏమంటే ప్రవక్తలలో ఒకడు, ఏమేమి ఏలియా అని ఒకడు, యోహాన్ అని ఒకడు, ఇర్మియా అని ఒకడు, ప్రవక్తలలో ఒకడు అనుకుంటున్నారంటే వాళ్ళు ఎట్టని అనుకోలే, మీరేమనుకుంటున్నారు? ఈరోజు బయట వ్యక్తులు నన్ను ఏమన్నా అనుకోలే, కుటుంబ సభ్యులు మీరేమనుకుంటున్నారు? ఒక వ్యక్తి గురించి బయట వాళ్ళు నిన్న ఏమన్నా అనుకోలే, కానీ మీరేమనుకుంటున్నారు? యేసుక్రీస్తు అడుగుతండి, అయ్యా ఆ మాట ఎంత చక్కగా అంటూ చూడు, ఎంత బాగా రాశాడో. అందుకు ఆయన 15వ వచనం, అందుకైతే మీరైతే నేను ఎవడనని చెప్పుకొనిచున్నాను వాడిని అడిగును. అందుకు సీమోను పేతురు చెప్తా ఉన్నాడు, నీవు సజీవుడమైన దేవుని కుమారుడు క్రీస్తు అని చెప్పాను. నువ్వు అభిషక్తునివి, నువ్వు దేవుని కుమారుడు అని చెప్పినప్పుడు మిగతా 11 మంది గుమ్మను ఉన్నారు, కానీ ఏం మాట చెప్తే ఏమవుతుందని ఈ పేతురు మాత్రము సంతోషం వచ్చిన పట్టలే, దుఃఖం వచ్చిన పట్టలే, ఏం చేసినా చేయదు, ముందు ఉంటాడు. ఆ నోటి ఏదొచ్చే చెప్పేస్తా ఉంటాడు. ఏంటి చెప్పినాడు, వెనకాల ఏమన్నాడు, నన్ను అందరూ చిల్లివేసి చంపుతాడు అంటే అది నీకు దూరం అవును కాబట్టి సాధారణ పో ఆయనకి అన్నాడు. ఆడు గదురుకున్నాడు ఆయన, సార్ ఏడు మెచ్చుకున్నాడు, వెనకాల ఏమన్నాడు, గదురుకున్నాడు, సాధారణ పో వెనక్కి పో, ఎందుకు నువ్వు ఇట్టా మాటలు మాట్లాడు అంటే. పేతురుకు దుడుకు స్వభావం ఉన్నది. దుడుకంటే తొందరపడి మాట్లాడేస్తాడు, మళ్ళా బాధపడతాడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నా, మీరు ఏమనుకుంటున్నారు అంటే నువ్వు నిజమైన దేవుని కుమారుడు. ఈ రోజు మనం ఏమనుకుంటున్నాం? 12 మంది శిష్యులు దేవుని కుమారుడు క్రీస్తు అన్నారు, ఈ రోజు మనం ఏమనుకుంటున్నాం? అదే మనకు చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనం క్రైస్తవులు చాలా మంది ఏమనుకుంటారంటే, చెప్తున్నా నాకు రోగాలు తీర్చే ఒక వైద్యుడు అనుకుంటాము, మాకు రాత్రి నిద్ర పుచ్చే దేవుడు అనుకుంటున్నాడు, చల్లగా నిద్ర ఆయన రాత్రులు అంటాడు. తెల్లారు లేచిన దాకా మంచి నిద్ర నిద్ర జోరపాటు పాడు యేసుక్రీస్తుని చేస్తాము. కొంతమంది అద్భుతాలు చేశారు, మేము చూడాలి అద్భుతాలు, గారడీ మాదిరి ఆ మ్యాజిక్ చేసేవాడు వచ్చి చూస్తే చూడాలని ఆశపడతా ఉన్నారు. ఈరోజు సంఘంలో అనేక మంది అనేక రకాలుగా మా బిడ్డలకు పెళ్లి చేసే దేవుడు అనుకుంటున్నారు, మాకు సంతానం లేకపోతే సంతానం ఇచ్చే దేవుడు అనుకుంటున్నారు. ఇవి మాత్రమే భౌతిక సంబంధమైన అవసరాలు తీరే ఒక వస్తువుగానే ఒక వ్యక్తిగానే చూస్తున్నారు, కానీ నిత్య జీవం ఇచ్చే పరలోక రాజ్యం ఇచ్చే దేవుడని మనం గ్రహిస్తున్నామా లేదా, భౌతికమైన అవసరాలు తీర్చే ఒక వ్యక్తిగా చూస్తున్నామా అనేది ఈరోజు మనలో దేవుడు అడుగుతున్న ప్రశ్న. నువ్వేమనుకుంటున్నావు? జనాలు ఏలియా ప్రవక్త వాళ్ళు అనుకున్నారు, శిష్యులు దేవుడు కుమారుడు. ఈరోజు నువ్వు సంఘము వాక్యం వింటున్నా, నువ్వేమనుకుంటున్నావు? నీ అవసరాలు తీసి ఒక పని మనిషి అనుకుంటున్నావా? నీ వెంట నడిచే ఒక పనివాడు అనుకుంటున్నావా? ఈ లోకం వైపే నువ్వు భౌతిక అవసరాలు తీర్చే ఒక వ్యక్తిగానే చూస్తున్నావా? నిన్ను పాపం నుండి శాపం నుండి విడుదల చేసి పరలోకం రాజ్యం చేసే ఆ నిత్య జీవం ఇచ్చే దేవాది దేవుడైన నీ కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన మహోన్నతమైన వ్యక్తి అని అనుకుంటున్నామా లేదా అనేది మనసారి ఇంటికి ఆలోచన చేస్తాం. చాలా మంది ఈ దినాలలో దేవా నేను చనిపోతే పరలోక రాజ్యం రావాలని ఎవడన్నా ప్రార్థన చేస్తుందా? ఎంతసేపు అది ఇలా ఇది ఇలా అది కావాలి ఇది కావాలని ప్రార్థన చేస్తాను, కానీ దేవా నేను చనిపోతే నీ రాజ్యం రావాలని ఆశపడుతున్నాను ఏ వ్యక్తి అయినా ప్రార్థన చేస్తా ఉన్నట్లయితే మన సంఘం ఎక్కడున్న సంఘంలో వాళ్ళు ధన్యులు. నిజంగా చెప్తున్నాను, నేను నాకు దేవా ఈ లోకంలో నువ్వు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఈ రాజ్యం వస్తానని ప్రార్థన చేసే వ్యక్తి ఉంటే అది గొప్ప విషయం. అంతేగాని మా అక్కలు తీర్చే ఒక వ్యక్తిగా దేవుణ్ణి చూస్తూ ఉన్నట్లయితే ఈ రోజు నుంచి ఆ యాటిట్యూడ్ మారిపోవాలి, ఆ ఆలోచన ధోరణి మారిపోవాలా. నీకు ఏమన్నా లేకపోయినా దేవా నీ రాజ్యం నేను రావాలా, నీ కోసం నేను బ్రతకాలా. ఇది ఇక్కడ కరువు ఉండే, కట్టడం ఉండే, వస్త్రహీనత ఉండేది, ఏమైనా ఉండే నేను నీ కోసం నిలబడతానని చెప్పే ఆ వ్యక్తిత్వం లేక ఎప్పుడైతే వస్తే అప్పుడు నువ్వు నిజంగా దేవుణ్ణి గుర్తించినట్టు. లేకపోతే ఏదో జ్వరం వచ్చే డాక్టర్ అవసరం వచ్చినట్టు, కొట్లాట వచ్చే పోలీస్ స్టేషన్ అవసరం వచ్చినట్లు, ఈ
సంతకం కావాలంటే ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగినట్టు కాదు దేవుడు. మనం జాగ్రత్తగా వెతకాలి. ఈరోజు అడుగుతున్నాడు, మనందరిని అడుగుతాడు, మీరు నా గురించి ఏమవుతుంది చెప్పాలి. దేవా దేవా నువ్వే నిత్య జీవం ఇచ్చే దేవుని నిన్నే నేను నమ్ముకోవాలని చెప్తే చాలా సంతోషిస్తాను దేవుడు. అందుకోసం ఆయన అంటున్నాడు,